ప్రియమైన తులారాశివారికి హృదయపూర్వక నమస్కారం. మీరు చూస్తున్నది రాశీచక్రం ఛానల్. జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా గడిచిపోతాయి, కానీ కొన్ని రోజులు మాత్రం మన జీవిత దిశనే మార్చే శక్తిని కలిగి ఉంటాయి. అలాంటి ప్రత్యేకమైన కాలం ఇప్పుడు తులారాశివారికి ప్రారంభమవుతోంది. 2026 ఏప్రిల్ 14 మంగళవారం నుండి ఏప్రిల్ 17 శుక్రవారం వరకు మీ రాశిపై గ్రహాల ప్రభావం చాలా ఆసక్తికరంగా మారబోతోంది. ఈ 4 రోజులు మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ అదృష్టం అన్నీ కలిసి మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన అవకాశాలను తీసుకురావచ్చు. ఈ సమయంలో కొందరికి అనుకోని అవకాశాలు రావచ్చు, కొందరికి ఆలస్యంగా ఉన్న పనులు ఒక్కసారిగా పూర్తయ్యే పరిస్థితి రావచ్చు, మరికొందరికి జీవితంలో ఒక కొత్త మార్గం కనిపించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం, వ్యాపారం, ధనం, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం ప్రతి అంశంలో కూడా ఈ కాలం మీకొక ప్రత్యేకమైన సంకేతాన్ని ఇస్తోంది. అయితే ఈ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే గ్రహాలు అవకాశాలను చూపిస్తాయి, కానీ ఆ అవకాశాలను విజయంగా మార్చేది మన ఆలోచన, మన ధైర్యం, మన నిర్ణయం. అందుకే తులారాశివారు ఈ 4 రోజుల్లో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చాలా విలువైనదిగా మారవచ్చు. చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా గమనిస్తే అది భవిష్యత్తులో ఒక పెద్ద విజయానికి కారణం కావచ్చు. కొందరికి అనుకోని ధనలాభం కనిపించవచ్చు, కొందరికి మంచి సమాచారం రావచ్చు, మరికొందరికి చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక సమస్యకు పరిష్కారం కనిపించే అవకాశం ఉంది. కాబట్టి తులారాశివారు ఈ కాలంలో ఎలా ఉండాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రోజు మీకు ఎక్కువ అదృష్టం ఉంటుంది, ఎలాంటి పరిహారం చేస్తే మీకు మరింత శుభఫలితాలు కలుగుతాయి అనే అన్ని విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. అందుకే ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే ఒక చిన్న పరిహారం మీ జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పును తీసుకురావచ్చు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఏప్రిల్ 14 నుండి 17 వరకు తులారాశివారికి గ్రహాలు ఏమి సూచిస్తున్నాయనేది తెలుసుకుందాం. తులారాశివారికి ఏప్రిల్ 14 మంగళవారం నుండి ప్రారంభమయ్యే ఈ కాలం కొంత ప్రత్యేకమైన శక్తిని తీసుకువస్తుంది. ఈ రోజుల్లో గ్రహస్థితి మీ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ రాశి అధిపతి అయిన శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల మీరు చేసే పనుల్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కనిపిస్తుంది. మీరు మాట్లాడే మాటలు ఇతరులను ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ సమయంలో మీరు మీ చుట్టూ ఉన్నవారితో ఎలా మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు చేసే చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాలను తీసుకురావచ్చు. మంగళవారం రోజున మీరు ప్రారంభించే పనులు కొంచెం నెమ్మదిగా సాగినట్టు అనిపించవచ్చు, అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు స్థిరమైన ఫలితాలు ఇవ్వగలవు. ముఖ్యంగా మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక పని లేదా ప్రణాళిక ఉంటే దాన్ని ప్రారంభించడానికి ఇదే సరైన సమయం కావచ్చు. కొందరు తులారాశివారు తమ జీవితంలో మార్పు గురించి ఆలోచించవచ్చు. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు ఈ రోజుల్లో మీ ముందుకు రావచ్చు. అయితే మీరు త్వరగా నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ఆలోచించి అడుగువేయడం మంచిది. ఎందుకంటే శుక్రగ్రహ ప్రభావం వల్ల మీరు కొన్నిసార్లు భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీ హృదయం చెప్పేదాన్ని వినడం మంచిదే, కానీ అదే సమయంలో మీ బుద్ధి కూడా చెప్పేదాన్ని గమనించాలి. ఈ సమయంలో మీకు కొన్ని పాత పరిచయాలు మళ్లీ కలిసే అవకాశమూ ఉంది. వారితో మాట్లాడడం ద్వారా మీకు కొన్ని కొత్త ఆలోచనలు రావచ్చు. ఈ 4 రోజుల్లో మీరు మీలోని సృజనాత్మకతను బయటకు తీసుకొస్తే మీకు మంచి గుర్తింపు లభించే అవకాశమూ ఉంది. ఉద్యోగం చేసే తులారాశివారికి ఈ రోజులు కొంత పని ఒత్తిడి ఉన్న కాలంగా అనిపించవచ్చు. ముఖ్యంగా మంగళవారం మరియు బుధవారం రోజుల్లో మీరు చేసే పనుల పరిమాణం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశముంది. పై అధికారుల నుండి కొన్ని ముఖ్యమైన పనులు మీకు అప్పగించబడే అవకాశముంది. మొదట్లో ఇది కొంత కష్టమనిపించినా మీరు మీ పనిని శ్రద్ధగా చేస్తే అదే పని మీకు మంచి గుర్తింపును తీసుకురాగలదు. కొందరికి కార్యాలయంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశముంది. ఈ బాధ్యతలు మొదట కొంత భయాన్ని కలిగించవచ్చు, కానీ అవే మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు కూడా అవుతాయి. ముఖ్యంగా బుధవారం రోజున మీ సహోద్యోగులతో మీరు కలిసి చేసే పనులు విజయవంతంగా పూర్తయ్యే అవకాశముంది. మీరు ఒంటరిగా పనిచేయడం కంటే టీంతో కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు రావచ్చు.
కొందరు తులారాశివారు ఈ రోజుల్లో కొత్త ఉద్యోగ అవకాశాల గురించి కూడా ఆలోచించవచ్చు. మీరు ఇప్పటికే ఒక మార్పు గురించి ఆలోచిస్తున్నట్లయితే ఈ కాలంలో మీకొక మంచి సమాచారం అందే అవకాశముంది. అయితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా అన్ని విషయాలను పరిశీలించి ముందుకు వెళ్లడం మంచిది. వ్యాపారం చేసేవారికి ఈ రోజులు కొంత జాగ్రత్తతో పాటు అవకాశాలను కూడా తీసుకువస్తాయి. ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించిన కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశముంది. ఆ పరిచయాలు భవిష్యత్తులో మీ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి సహాయపడవచ్చు. అయితే ప్రతి ఒప్పందాన్ని జాగ్రత్తగా చదివి అంగీకరించడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు చిన్న సమస్యలను కలిగించవచ్చు. అందుకే ప్రతి విషయాన్ని ప్రశాంతంగా పరిశీలించడం మంచిది. గురువారం రోజున మీరు తీసుకునే వ్యాపార నిర్ణయాలు మీకు మంచి లాభాలను ఇవ్వగలవు. ధన సంబంధ విషయాల్లో తులారాశివారికి ఈ రోజులు కొంత మిశ్రమ ఫలితాలను చూపించే అవకాశముంది. ఒకవైపు కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చు, మరోవైపు కొన్ని మంచి అవకాశాలు కూడా కనిపించవచ్చు. మంగళవారం రోజున మీరు అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే ఆ రోజు కొన్ని చిన్న చిన్న ఖర్చులు కలసి పెద్ద మొత్తంగా మారే అవకాశముంది. బుధవారం రోజున మీకొక ఆర్థిక విషయం గురించి మంచి సమాచారం అందవచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక డబ్బు లేదా చెల్లింపు ఈ సమయంలో మీ చేతికి వచ్చే అవకాశముంది. ఇది మీకు కొంత ఊరటనిస్తుంది. అయితే డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవడం మంచిది. ఈ కాలంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎవరో చెప్పిన మాటలు నమ్మి వెంటనే పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ప్రతి విషయాన్ని పూర్తిగా తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. కొందరికి గురువారం రోజున ఒక చిన్న లాభం వచ్చే అవకాశముంది. ఇది మీకు ఆర్థికంగా పెద్ద మార్పు తీసుకురాకపోయినా మీలో నమ్మకాన్ని పెంచుతుంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీరు డబ్బును ఎలా వినియోగిస్తున్నారో చాలా ముఖ్యం. అవసరమైన చోట ఖర్చు చేయడం మంచిదే, కానీ అవసరం లేని ఖర్చులను తగ్గించడం మరింత మంచిది. ఈ 4 రోజుల్లో మీరు మీ ఆర్థిక వ్యవహారాలను కొంచెం సక్రమంగా నిర్వహిస్తే భవిష్యత్తులో మంచి స్థిరత్వం పొందగలుగుతారు. కొందరు తులారాశివారు ఈ సమయంలో ఒక కొత్త ఆదాయ మార్గం గురించి కూడా ఆలోచించవచ్చు. ఆ ఆలోచన చిన్నదిగా అనిపించినా భవిష్యత్తులో అది ఒక మంచి అవకాశంగా మారే అవకాశముంది. అందుకే మీకు వచ్చే ప్రతి మంచి ఆలోచనను గమనించి దానిపై కాస్త శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే తులారాశివారికి ఈ రోజులు చాలా ప్రత్యేకంగా అనిపించే అవకాశముంది. మీ హృదయంలో ఉన్న భావాలను బయటకు చెప్పడానికి ఇది మంచి సమయం కావచ్చు. ఇప్పటివరకు చెప్పలేకపోయిన మాటలు ఇప్పుడు చెప్పే ధైర్యం మీకు వస్తుంది. మంగళవారం రోజున మీరు మీకు ఇష్టమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం పొందవచ్చు. ఆ సంభాషణ మీ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించవచ్చు. కొన్నిసార్లు చిన్న అపార్థాలు సంబంధాలను బలహీనపరుస్తాయి. కానీ ఈ కాలంలో అలాంటి అపార్థాలు తొలగిపోయే అవకాశముంది. మీరు నిజాయితీగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి కూడా మీ భావాలను అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. బుధవారం రోజున మీ సంబంధంలో ఒక సానుకూల మార్పు కనిపించవచ్చు. ఒక చిన్న సంఘటన మీ ఇద్దరి మధ్య నమ్మకాన్ని మరింత పెంచే అవకాశముంది. కొందరు తులారాశివారు ఈ సమయంలో వివాహం గురించి కూడా ఆలోచించవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయానికి మద్దతు ఇచ్చే అవకాశముంది. ఇప్పటికే వివాహమైన వారికి ఈ రోజులు మరింత ఆనందాన్ని తీసుకురాగలవు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపే సమయం మీ సంబంధాన్ని మరింత బలంగా చేస్తుంది. కొన్నిసార్లు చిన్న విషయాలపై వాదనలు రావచ్చు, కానీ అవి ఎక్కువసేపు కొనసాగవు. మీరు ఇద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి. గురువారం రోజున మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడే అవకాశముంది. ఆ నిర్ణయం మీ భవిష్యత్తుకు మంచి దారిని చూపించవచ్చు. ఈ రోజుల్లో మీరు ప్రేమలో చూపే నిజాయితీ, నమ్మకం మరియు గౌరవం మీ సంబంధాన్ని మరింత అందంగా మార్చగలవు. ఆరోగ్య విషయాల్లో తులారాశివారికి సాధారణంగా స్థిరమైన పరిస్థితి కనిపించినా కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది. మంగళవారం రోజున మీరు కొంత అలసటగా విపించుకోవచ్చు. గత కొన్ని రోజులుగా మీరు ఎక్కువగా పనిచేసి ఉండవచ్చు. అందుకే ఇప్పుడు మీ శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. మీరు సమయానికి నిద్రపోవడం మరియు సరైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బుధవారం రోజున మీ శరీరంలో శక్తి కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది. ఆ రోజున మీరు చేసే పనులు సులభంగా పూర్తవుతాయి. అయితే మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఎక్కువగా బయట తినడం లేదా సమయానికి ఆహారం తీసుకోకపోవడం చిన్న సమస్యలకు కారణం కావచ్చు. ఈ కాలంలో మీరు నీరు ఎక్కువగా తాగడం మరియు తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. కొందరు తులారాశివారు ఈ రోజుల్లో వ్యాయామం ప్రారంభించాలని ఆలోచించవచ్చు. అది చాలా మంచి నిర్ణయమవుతుంది.
ప్రతిరోజూ కొద్దిసేపు నడక లేదా సాధారణ వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం మరియు మనసు రెండూ సంతోషంగా ఉంటాయి. గురువారం రోజున మీరు మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలి. ఆ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశముంది. అయితే మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటే మీరు అలసటను తగ్గించుకోవచ్చు. శుక్రవారం రోజున మీ ఆరోగ్యం కొంత మెరుగ్గా అనిపిస్తుంది. మీరు మీ శరీరానికి అవసరమైన శ్రద్ధ చూపితే ఈ రోజులు ఆరోగ్యపరంగా సాఫీగా గడుస్తాయి. ముఖ్యంగా మీ మనసును ప్రశాంతంగా ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ధ్యానం చేయడం లేదా కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం మీకు మంచి శక్తినిస్తుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకొని ప్రతిరోజూ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీరు మరింత ఉత్సాహంగా జీవించగలుగుతారు. ఈ రోజుల్లో చదువుకునే తులారాశి విద్యార్థులకు ఒక ప్రత్యేకమైన దృష్టి మరియు కేంద్రీకరణ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఏప్రిల్ 14 నుండి 17 వరకు మీరు చదువులో పెట్టే శ్రమకు తగిన ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. చాలా రోజులుగా ఒక విషయం మీకు కాస్త కష్టంగా అనిపించి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీరు ఆ విషయాన్ని కొత్త విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మంగళవారం రోజున మీరు చదువుకు కూర్చున్నప్పుడు మొదట కొంత అలసటగా అనిపించవచ్చు, కానీ కొద్దిసేపటి తర్వాత మీ మనసు పూర్తిగా చదువుపై కేంద్రీకృతమవుతుంది. ఈ సమయంలో మీరు మొబైల్ ఫోన్ లేదా ఇతర దృష్టి చెదలగొట్టే విషయాల నుండి కొంత దూరంగా ఉంటే మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. బుధవారం రోజున మీ గురువులు లేదా పెద్దలు చెప్పే సూచనలు మీకు చాలా ఉపయోగపడే అవకాశముంది. ఒక చిన్న సలహా కూడా మీ చదువులో పెద్ద మార్పు తీసుకురాగలదు. కొందరు విద్యార్థులు ఈ సమయంలో పోటీ పరీక్షల గురించి ఆలోచించవచ్చు. మీరు నిజంగా కష్టపడి సిద్ధమవుతే మంచి అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు ఒక ప్రణాళికతో చదివితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఒకేసారి ఎక్కువ విషయాలు చదవడానికి ప్రయత్నించడం కంటే ఒక్కో విషయం మీద దృష్టి పెట్టడం మంచిది. గురువారం రోజున మీలో నమ్మకం మరింత పెరుగుతుంది. మీరు ఇప్పటివరకు నేర్చుకున్న విషయాలను తిరిగి చూసుకుంటే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొందరు విద్యార్థులు ఈ సమయంలో ఒక కొత్త కోర్సు లేదా కొత్త నైపుణ్యం నేర్చుకోవాలనే ఆలోచన కూడా చేయవచ్చు. అది కంప్యూటర్ కోర్సు కావచ్చు, భాషా కోర్సు కావచ్చు, లేదా మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఏదైనా శిక్షణ కావచ్చు. ఈ రోజుల్లో మీరు తీసుకునే ఈ చిన్న నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మంచి మార్గాన్ని చూపే అవకాశముంది. మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని దానికోసం కష్టపడితే ఈ కాలం మీకు ఒక మంచి ప్రారంభంగా మారుతుంది. ఈ కాలంలో తులారాశివారికి చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపించవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు మీకు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. మంగళవారం రోజున ఒక అనుకోని పనికోసం బయటికి వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు. మొదట అది సాధారణమైన ప్రయాణంలా అనిపించినా ఆ ప్రయాణం ద్వారా మీరు ఒక కొత్త వ్యక్తిని కలిసే అవకాశం ఉంటుంది. ఆ పరిచయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడవచ్చు. బుధవారం రోజున మీరు చేసే ప్రయాణం కొంత ప్రణాళికతో ఉండే అవకాశం ఉంది. మీరు ముందుగా ప్లాన్ చేసి బయలుదేరితే ఆ పని చాలా సులభంగా పూర్తవుతుంది. కొందరు తులారాశివారు కుటుంబంతో కలిసి ఒక చిన్న ప్రయాణం చేయాలని కూడా అనుకోవచ్చు. అది ఒక దేవాలయ దర్శనం కావచ్చు, లేదా ఒక బంధువు ఇంటికి వెళ్లడం కావచ్చు. అలాంటి ప్రయాణాలు మీ మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ఈ సమయంలో మీరు ప్రయాణం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా సమయాన్ని గమనించడం, అవసరమైన వస్తువులు ముందుగానే సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. గురువారం రోజున ప్రయాణం చేసేవారికి కొంత శుభఫలితాలు కనిపించవచ్చు. మీరు వెళ్లే చోట ఒక మంచి సమాచారం లేదా ఒక మంచి అవకాశం మీకు ఎదురయ్యే అవకాశముంది. కొందరు తులారాశివారు ఈ కాలంలో ఒక కొత్త ప్రదేశం గురించి తెలుసుకునే అవకాశం కూడా పొందవచ్చు. ఆ అనుభవం మీ ఆలోచనలను విస్తరించవచ్చు. ప్రయాణమనేది కేవలం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లడం మాత్రమే కాదు. అది మనకు కొత్త అనుభవాలు, కొత్త పరిచయాలు మరియు కొత్త ఆలోచనలు కూడా ఇస్తుంది. ఈ రోజుల్లో మీరు చేసే ప్రయాణాలు కూడా అలాంటి అనుభవాలను మీకు ఇవ్వగలవు. ఈ 4 రోజుల్లో తులారాశివారికి అదృష్టం కూడా కొంత అనుకూలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బుధవారం మధ్యాహ్నం నుండి గురువారం వరకు మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక పని ఈ సమయంలో పూర్తయ్యే అవకాశముంది. మంగళవారం రోజున మీరు కొంచెం ఓపికతో ఉండాలి.
కొన్ని పనులు ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో ఆ ఆలస్యం మీకు ఒక మంచి నిర్ణయం తీసుకునే సమయాన్ని ఇస్తుంది. బుధవారం రోజున మీకు ఒక మంచి సమాచారం వచ్చే అవకాశముంది. అది ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు, లేదా ఆర్థికంగా మీకు ఉపయోగపడే ఒక అవకాశం కావచ్చు. మీరు ఆ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలు పొందగలుగుతారు. గురువారం రోజున మీరు చేసే పనుల్లో కొంత సానుకూల ఫలితం కనిపించవచ్చు. మీ ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వడం ప్రారంభమవుతుంది. కొందరు తులారాశివారు ఈ సమయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఆ నిర్ణయం మీ భవిష్యత్తుకు ఒక కొత్త దారిని చూపించే అవకాశముంది. అయితే మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా కొంచెం ఆలోచన అవసరం. అదృష్టం మనకు అవకాశాలిస్తుంది, కానీ ఆ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ కాలంలో మీరు సానుకూలంగా ఆలోచించి ముందుకు సాగితే మీకు అనుకూల పరిస్థితులు మరింతగా ఏర్పడతాయి. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మీ జీవితంలో ఒక మంచి మార్పుకు కారణం కావచ్చు. అందుకే ఈ రోజుల్లో మీరు మీపై నమ్మకం ఉంచి ధైర్యంగా ముందుకు సాగితే అదృష్టం కూడా మీకు సహకరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో తులారాశివారు శుభఫలితాలు మరింతగా పొందడానికి కొన్ని చిన్న ఆధ్యాత్మిక అలవాట్లు పాటిస్తే మంచిది. మన జీవితంలో గ్రహాల ప్రభావం ఉన్నప్పటికీ మన ఆలోచనలు, మన విశ్వాసం మరియు మన చర్యలు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే ఈ 4 రోజుల్లో మీరు మీ రోజును ఒక సానుకూల ఆలోచనతో ప్రారంభించడం మంచిది. ఉదయం లేవగానే కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని దేవుడిని స్మరించడం మీ మనస్సుకు ఎంతో శాంతిని ఇస్తుంది. చాలామంది ఉదయం లేవగానే వెంటనే పనుల్లో పడిపోతారు. కానీ రోజును ప్రారంభించే ముందు 2 లేదా 3 నిమిషాలు దేవుని పేరు జపించడం ద్వారా మనస్సు స్థిరంగా మారుతుంది. ఇది రోజు మొత్తం మనకు మంచి శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా తులారాశివారికి శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల శుక్రవారం రోజున లక్ష్మీదేవిని స్మరించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవిని ధ్యానం చేస్తే మీ మనస్సులోని ఆందోళనలు తగ్గుతాయి. ఈ రోజుల్లో మీరు చేసే మంచి పనులు కూడా మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచుతాయి. ఉదాహరణకు, పేదవారికి లేదా అవసరమైన వారికి సహాయం చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అది పెద్ద సహాయం కావాల్సిన అవసరం లేదు. ఒకరికి భోజనం పెట్టడం, ఒకరికి అవసరమైన వస్తువు ఇవ్వడం, లేదా ఒకరికి మంచి మాట చెప్పడం కూడా ఒక పుణ్యకార్యమే. మనం చేసే చిన్న మంచి పని కూడా మన జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు. తులారాశివారు సహజంగా దయగల స్వభావం కలిగి ఉంటారు. అందుకే ఈ రోజుల్లో మీరు ఎవరైనా సహాయం కోరితే సాధ్యమైనంతవరకు చెయ్యడం మంచిది. ఈ విధంగా మీరు చేసే సేవ మీ జీవితంలో సంతోషాన్ని పెంచుతుంది. కొన్నిసార్లు మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మన మనస్సులో ఒక ప్రత్యేకమైన ఆనందం కలుగుతుంది. అదే ఆనందం మనకు మంచి శక్తిని ఇస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ రోజుల్లో మీరు మీ మాటలపై కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. మనం మాట్లాడే మాటలు మన సంబంధాలను నిర్మించగలవు లేదా దెబ్బతీయగలవు. అందుకే మీరు మాట్లాడే ప్రతి మాటలో సానుకూలత ఉండాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో లేదా సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కొంచెం సహనం చూపించడం చాలా అవసరం. కొన్నిసార్లు మనం కోపంలో మాట్లాడిన మాటలు తర్వాత మనకు పశ్చాత్తాపం కలిగించవచ్చు. అందుకే ఈ కాలంలో మీరు ప్రశాంతంగా మాట్లాడడం అలవాటు చేసుకుంటే మీ చుట్టూ ఉన్నవారితో మంచి సంబంధాలు కొనసాగుతాయి. ఇది కూడా ఒక విధంగా శుభఫలితాలను పెంచే మార్గమే. ఎందుకంటే మన సంబంధాలు బలంగా ఉంటే మన జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఈ రోజుల్లో మీరు మీ ఇంటి వాతావరణాన్ని కూడా శుభ్రంగా మరియు ప్రశాంతంగా ఉంచడం మంచిది. ఉదయం ఇంటిని శుభ్రం చేయడం, కొద్దిసేపు దీపం వెలిగించడం మరియు భక్తి సంగీతం వినడం వంటివి ఇంట్లో ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇది మీ మనసుకు కూడా చాలా మంచి ప్రభావం చూపుతుంది. కొందరు తులారాశివారు ఈ రోజుల్లో ఆలయ దర్శనం చెయ్యాలని కూడా అనుకోవచ్చు. అదొక చిన్న దేవాలయమైనా సరే అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుంటే మీలోని ఆందోళనలు తగ్గుతాయి. దేవుని స్మరణ మనకొక ధైర్యాన్నిస్తుంది. మన సమస్యలు వెంటనే పరిష్కారం అవ్వకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి మాత్రం మనకొస్తుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున మీరు తెల్లని లేదా లేత రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవికి పూలు సమర్పించడం మంచిది. మీకు అవకాశముంటే ఆ రోజు ఒక చిన్న దానం చేయడం కూడా చాలా శుభఫలితాలనిస్తుంది. ఈ విధంగా మీరు ఆధ్యాత్మికంగా మరియు సానుకూలంగా జీవితం గడిపితే గ్రహాల ప్రభావం కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది.
చివరగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, మన జీవితంలో నిజమైన శుభం మన ఆలోచనల్లోనే ఉంటుంది. మనం సానుకూలంగా ఆలోచిస్తే ప్రతిరోజూ కూడా ఒక కొత్త అవకాశంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో మీరు విశ్వాసంతో ముందుకు సాగితే దేవుని ఆశీసులు కూడా మీకు తోడుగా ఉంటాయి. మీ జీవితంలో శాంతి, ఆనందం మరియు విజయాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.